ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనం ప్రతి ఒక్కరం కంపల్సరీగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే మనం అప్లోడ్ చేస్తుంటాం కదా. అలాంటప్పుడు కొన్ని స్లో మోషన్ వీడియోస్ మనకు కనిపిస్తుంటాయి. ఈ వీడియోస్ని ఎలా ఎడిట్ చేస్తారని వాటి గురించి చాలామంది లెంకుతూ ఉంటారు. ఈ స్లో మోషన్ వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలి ఏం కదా అని. అలా కాకుండా ఈ వీడియోలో మీకు ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం చేస్తాను. దీని ద్వారా మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ తయారు చేసుకుంటారా, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వీడియోస్ తీసుకొని మీరు స్పీడ్ కావాలంటే స్పీడ్ మోషన్ ని, స్లో మోషన్ కావాలంటే స్లో మోషన్ ని ఈజీగా మీరు ఒకే ఒక్క క్లిక్ తో మీ యొక్క వీడియోలో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లైక్ దిస్, ఇక్కడ నుంచి ఒక వీడియో నేను ప్లే చేస్తున్నాను చూసుకోవచ్చు. ఇది నార్మల్ వీడియో, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను బ్రైట్నెస్ ని కొంచెం పెట్టడం జరిగింది. ఇది చాలా వేరే లెవెల్లో ఉందన్నమాట. అలాంటప్పుడు దీన్ని స్పీడ్ గా స్లోగా మనం ఏ విధంగా ఇక్కడ నుంచి యాక్టివేషన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను డిస్క్రిప్షన్ లో ఒక చిన్న అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు కింద మనకు కొన్ని ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. లైక్ దిస్, ఇక్కడ చూసుకోవచ్చు. ఎడిట్ చేసినాయి స్లో మోషన్ ఎంత అద్భుతంగా దీంతో మనం క్రియేట్ చేయొచ్చు అంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అలాంటప్పుడు పైన ఇక్కడ మీకు స్టార్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు డైరెక్ట్ ఇప్పుడు రికార్డ్ చేసుకుంటారా, గ్యాలరీలో ఆల్రెడీ వీడియో ఉందా అని అడుగుతుంది అన్నమాట. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. లేదు మేము గ్యాలరీ నుంచి పికప్ చేసుకుంటామంటే ఈ విధంగా మీరు గ్యాలరీ నుంచి డైరెక్ట్ పికప్ అయితే చేసుకోండి. స్టార్టింగ్ లో మీకు సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ప్రతి ఒక్క పర్మిషన్ అలో చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఏ వీడియోని అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని ఇక్కడ నుంచి చూస్ అనేది చేసుకోండి. ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత మనకు కొద్దిగా టైం అయితే పడుతుంది అనమాట. దాఫ్టర్ చిన్నగా యాడ్ వస్తుంది. ఆ యాడ్ని సింపుల్ ఇక్కడ నుంచి క్లోజ్ అయితే చేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సింపుల్తో పాటు అడ్వాన్స్ రెండు సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు సింపుల్ ఇక్కడ నుంచి మీరు అడ్వాన్స్ పైన ఇక్కడనే చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు. ఇది యాజ్ ఇట్ ఈస్ గా నార్మల్ వీడియో. అలాంటప్పుడు ఇన్బిల్ట్ మనకు దీంట్లో సౌండ్ కూడా ఉంటుంది అన్నమాట. మీరు కావాలని కూడా ఇక్కడ నుంచి మనకు లేయర్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. మీకు వీడియో ఇంత పెద్దగా అవసరం లేదని కూడా ఇక్కడ నుంచి మీరు కట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు వీడియో మనకు చాలా ఇది స్పీడ్ మోషన్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వెళ్ళగానే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా స్లో మోషన్ అన్నమాట. ఇలాంటి స్లో మోషన్ వీడియోస్ని మీరు ఇక్కడ మీకు కావాల్సిన ప్లేస్లో మీరు పాయింట్ని పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు పాయింట్ అయితే యాడ్ కావడం జరిగింది కదా. అలాంటప్పుడు కొంచెం ఇక్కడ మనము స్పీడ్ చేద్దాం. అదేవిధంగా ఇక్కడ మనము పాయింట్ పెట్టి ఇక్కడ కొంచెం స్లో చేద్దాము. ఈ పాయింట్ని మనం కొంచెము స్పీడప్ అయితే చేద్దాం. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు సంబంధించిన స్లో మోషన్ వీడియో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు ఇది నార్మల్. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు స్పీడ్ అయితే పెరుగుతుంది చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా ప్రజెంట్ చూసుకోవచ్చు స్పీడ్ పెరిగిందా. దాని తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ చాలా స్లోగా ఇక్కడ చూసుకోవచ్చు చాలా స్లోగా అయిపోవడం జరిగింది. ఇలా మీకు తగ్గట్టుగా మీ యొక్క వీడియోస్ని మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు స్పీడ్ అయితే పెరిగిపోతుంది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ రేంజ్లో అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో మీకు సంబంధించిన స్లో మోషన్ వీడియోస్ని మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇన్ కేస్ మీరు దీన్ని సేవ్ చేసుకోవాలంటే పైన మీకు సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు హెచ్డి క్వాలిటీ కావాలన్నా ఏ క్వాలిటీ కావాలన్నా ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది. సింపుల్గా స్టార్ట్ పర్సనల్ ఇక్కడే చేసుకుని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ యొక్క గ్యాలరీలో ఈ వీడియో అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. దాఫ్టర్ మీరు రిజల్ట్ చూసుకోవచ్చు. ఇంక్లూడింగ్ మనకు సౌండ్ కూడా ఉంటుంది. నేను సెక్యూరిటీ పర్పస్ నేను ఇక్కడ నుంచి సౌండ్ అయితే మ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు వన్స్ మనకు 100% అయిపోయిన తర్వాత మీ గ్యాలరీలో వీడియో అయితే చూపిస్తాను చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు స్లో మోషన్ వీడియోస్ని ఇలా ఒకే ఒక్క క్లిక్తో మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ చూసుకోవచ్చు మనం ఇప్పుడు క్రియేట్ చేసిన వీడియో ఆటోమేటిక్గా ఇప్పుడు చూసుకోవచ్చు నేను సౌండ్ అయితే తీసేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు స్పీడ్ పెరిగిపోతుంది. దాంతోపాటుగా ఇప్పుడు చూసుకోవచ్చు మళ్ళీ చాలా అంటే చాలా స్లో మోషన్లోకి మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీకు సంబంధించిన వీడియోస్ని మీరు స్లో మోషన్ వీడియోలోకి ఈజీగా మీరు కన్వర్ట్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ యొక్క స్పెషల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.